ఆరాధనలకు దేవుని స్థలాలకు వచ్చినప్పుడు యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ వస్తే చాలు. ఎందుకంటే యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ అబ్బా హల్లెలూయా. దేవుని ఆరాధిస్తున్నావు, ఎవరో నిన్ను చూసి మెచ్చుకోవడానికి కాదు. ఇక్కడ ఒక మంచి మాట అన్నాడు, నువ్వు ఎవరిని ఆధారపడుతున్నావు? 13వ వచనం, నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక పాపం అనే కోత కోసినావు. నువ్వు చెడు విత్తుతున్నావు, మరి నీకు పంట ఇలా మంచిగా వస్తుంది. నేను కాకరకాయ విత్తనాలు విత్తినాక దోసకాయ కోయాలంటే వస్తుందా? రానే రాదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏది విత్తునో అదే పంట కోస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. మన తలంపులు ఎలా ఉంటుందో మన వస్త్రధారణ అలాగే ఉంటుంది. వెరీ అంటే కాన్షియస్, తెలియకుండా కుదర అమాయకులుగా ఉంటారు. వాళ్ళకి తెలివి కావాలని నేను మాట్లాడుతున్నాను. నీ తలంపులు నీ హృదయంలో ఎట్లాగుందో అలాగే యూ విల్ డ్రెస్ అప్. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సు పరిశుద్ధంగా నేను బ్రతకాలి. ఏ పాపం జోలికి నేను పోను. నేను దేవుని మీదనే నాకు గురి పెట్టుకుంటాను. దేవుడు చెప్పినట్టు నేను వింటానంటే యువర్ అటైర్ విల్ చేంజ్. హల్లెలూయా. అవును, దేవుని సన్నిధి నేను వెళ్తున్నాను. ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ మై అపేరల్. అవును, దేవుడు బాహ్య రూపం ఏం చూస్తాడండి? మీరు అన్నట్టు ఆయన అంతరంగమే చూస్తాడు కదా అని మీరు అనొచ్చు కదా. అవును, ఆయన అంతరంగమే చూస్తాడు. కానీ నీ యొక్క బాహ్య రూపం కూడా మారిపోతుంది. నువ్వు అంతరంగం దేనితో నింపుకుంటావు అట్టగే కనబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, దుష్ట తలంపులు, దుష్ట కార్యాలు, భ్రమలు ఇవన్నీ విత్తిన వారు తప్పకుండా పాపం అనే పంట కోయక మానరు. కోస్తారు. నెవర్ థింక్ లైక్ దట్. ఆల్వేస్ ఫియర్ గాడ్ అండ్ ఎస్చూ ఈవిల్. ఎప్పుడు దేవునికి భయపడి నీవు భక్తిహీనత ఏం చేయాలి? దూరపరచాలి. హల్లెలూయా. భక్తిహీనులు చేసే పని మనం చేయకూడదు. వారు భక్తి విడిచిన వారు, దేవుని భయం వారికి బొత్తిగా లేదు. ఎందుకు మనకు వారితో పొత్తు? మనం దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. నీతిని విత్తాలి, ప్రేమ అనే పంటను కోయాలి. ప్రేమ అంటే దేవుని సన్నిధి, దేవుని శక్తి, పరిశుద్ధ జీవితం. ప్రేమ అంటే మెత్తబడిన హృదయమే ప్రేమ కలిగి ఉంటుంది కదా, స్వార్థము లేని హృదయం. అటువంటి పంటను దేవుడు ఇస్తాడు. నీవు దున్నని బీడు భూమిగా నీ హృదయం ఉంటే బాగా దున్నపడాలి. ఎలా దున్నపడుతుందండి? నువ్వు సొంతగా దేవుని వాక్యానికి విధేయత చూపెట్టుకుంటే దేవుడు కొన్ని శ్రమలు, కొద్దిగా నొప్పి, కొద్దిగా బాధ అనుమతిస్తాడు. ఆ నొప్పి అనుభవించక ముందే సెట్ రైట్ అయ్యి, దేవా నువ్వు చెప్పినట్టు నేను వింటా అంటే ఎందుకు వస్తుందండి శ్రమలు? ఈ శ్రమలు వచ్చేది ఈ నిప్పు ఎందుకు? నీ హృదయము కఠినంగా ఉంది, అది మెత్తబడాలని, అది సేద్యపరచబడాలని, ఆ భూమి దున్నబడాలని. అప్పుడు అంటే వితౌట్ పెయిన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు టర్న్ టు గాడ్. అంటే దేవునితో తిరగాలంటే నొప్పి కావాలి. ఆ నొప్పి రాకముందే నువ్వు తిరిగితే ఎందుకు నొప్పిస్తాడు దేవుడు? అలాగూ ఇప్పుడు నీ బిడ్డ చెప్పినట్టు వింటున్నాడని ఇక పెద్ద లాఠీ తెచ్చి కొడతావు, కొట్టవు. అందరికి నలుగురికి చెప్పుకుంటావు, ఇదో నాకు ఒక బిడ్డ ఉంది, చెప్పినట్టు వింటుందండి, గీసిన గీతలో ఉంటుందండి. ఎంత మరి గర్వంగా నువ్వు ప్రకటించుకుంటావు కదా. అని దేవునికి మరి ఏమనంత కఠినుడా? నువ్వు మంచిగా ఉన్నా కానీ ఇంకా ఇబ్బంది కొలిమిలో నిన్ను ఎందుకు వేస్తున్నాడంటే నీలో ఉన్న మస్టు తొలగిపోవాలి. హల్లెలూయా. వెండిలోని మస్టు తొలగించినలా పుటము వేయి వాడు ఒక పాత్రను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నేనైతే ప్రతిరోజు లేచి కూర్చొని ఏదో పెద్ద సాధించినా నేను చాలా గొప్ప, చాలా పవిత్రమని నేను ఎప్పుడు అనుకోను. వాక్యం అనే అద్దంలో చూస్తాను. అవును, రోజు అద్దం ఎన్నిసార్లు చూస్తాం. ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ మచ్చ, ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ గీత, అయ్యో ఎందుకు ఇట్లా అయిపోతున్నాను, అంత శ్రద్ధ. రేపు మట్టిలో పెడతారు కదా. ఇది నిత్యం ఉండే నిత్య జీవానికి వెళ్ళి ఆత్మ గురించి ఇంకా శ్రద్ధ. హల్లెలూయా. ఎంత అందంగా ఉన్నా, ఎంత సేవలు చేసినా ఒక్కరోజు కూడా ఎక్కువ పెట్టుకోరు. పోయిందా బాడీ అంతవరకు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ అని మా ఊపిరి పోగానే బాడీ పోయిందా, అంతే లోకం. కాబట్టి ఇది అశాశ్వతమైన లోకం. ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు అంటాడు దయగలిగి ప్రవర్తించు. మొన్న ఒకరితో కఠినంగా మాట్లాడినా, కఠినంగా ఉట్టిదే, నా పెదవుల దగ్గర ఉండే కఠినం, కానీ హృదయం నిండా ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది. ఎందుకంటే దేవుని సేవ చేసేదాన్ని, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి ఐ కాంట్ ఎఫర్ట్ టు కీప్ వెంజన్స్, కోపం అట్లా ఉండదు. ఉట్టి క్షణం కొన్ని పని సరిగా చేయాలి అంతే. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీకు తెలియదా నేను దయామయుడనని, కరుణామయుడనని, దయగల వారిపై నేను దయ
చూపిస్తాను. కఠినుల ఎడల కఠినం, అంత కఠినం అవసరం లేదు. అప్పుడు వెంటనే నేను సరి చేసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం ఎప్పుడు కూడా మనతో ఏం చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు నీవు దేవునితో ఏం చేస్తున్నావు, సంభాషిస్తున్నావు. అంటే అనేక బాధలు కష్టాలు అనుభవించి గుండె గట్టిగా అయిపోతుంది. ఈ భూమి కూడా ఎప్పుడు గట్టిగా అవుతుందంటే ఎండ వాన గాలి ఎన్నెన్నో భరించి భూమి గట్టిగా ఉంటుంది అన్నమాట. ఆ గట్టి భూమిని వారు ఏం చేస్తారంటే దున్ని సరి చేసి మెత్తగా చేసిన తర్వాత విత్తనం వేసి ఆ విత్తనానికి దేవుడు తగిన వర్షాన్ని, దేవుని దయ, దేవుని కనికరం, ఆశీర్వాదం కుమ్మరింపబడినప్పుడు పచ్చని పంటగా మారిపోతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతుందని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక మనం వీ హ్యావ్ టు బి హంగ్రీ ఫర్ గాడ్. మధ్యాహ్నం 2 అయిందంటే ఆకలితుంది అంటారు. ఇంట్లో ఆడవాళ్ళను మగవాళ్ళు బాధ పెడతారు, ఇంకా వండలే. అప్పుడు అలా మన జాయ్ సిస్టర్ చెప్పింది కదా, జరాగు తిండి మీద కాదు ధ్యాస, దేవుని మీద పోయి ప్రార్థన చేయను, అరగంట అంతలోగా నేను వంట సిద్ధం చేస్తాను. అబ్బా ఎంత హాయిగా ఉందండి మీరు మాట్లాడుతుంటే ఆడవాళ్ళు అనుకుంటున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ గివ్ టాప్ ప్రయారిటీ టు గాడ్స్ ప్రెజెన్స్. అంటే యూ షుడ్ బి హంగ్రీ ఫర్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ గాడ్. అవును, దేవుని కొరకు నేను ఆకలిగా ఉన్నాను. 42వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. హల్లెలూయా. వీ వాంట్ ఎ బ్రేక్ త్రూ. అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆన్ ద వర్డ్ బ్రేక్ త్రూ. ఏంటి బ్రేక్ త్రూ? ఒక స్పిరిచువల్ బ్రేక్ త్రూ కావాలి. తెలుగులో ఆ పదం వెతికినప్పుడు పురోగతి. అవును, మా జీవితాల్లో ఒక పురోగతి కావాలి, మా ఆత్మీయ స్థితిలో ఒక పురోగతి కావాలి. మేము ఎక్కడేసిన గొంగళ్ళగా అట్లనే ఉన్నాం, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ ఫ్యామిలీ అని అనుకుంటాం. చాలా మటుకు అనుకుంటాం, మనం అందరం అనుకుంటాం. లార్డ్ గివ్ ఎ చేంజ్. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, ఆ వ్యక్తి మారాలి, ఆ కుమారుడు మారాలి, లేక కుటుంబంలో భార్య మారాలి. అంటే ఈ స్పిరిచువల్ బ్రేక్ త్రూ ఎలాగొస్తుంది చూడండి. ఆర్థిక ఇబ్బందులతో చాలామంది మీరు బాధపడుతున్నారు. ఈ బాధ కారణం ఎవరో కాదు, మీరే మితిమీరిన ఖర్చులు చేసినారు. ఒక అతను వచ్చినాడు, కుప్పలు అప్పే మిగిలి ఉంది నాకు. నేను ఏమి ఇంట్లో పెళ్లి చేసినావా, చేయలేదు. ఇల్లు కట్టినావా, ఇల్లు కట్టలేదు. మరి నీకు ఇంత అప్పులు ఎందుకు అయింది? చూడండి, మితిమీరి ఖర్చులు చేసి లేనిదేదో ఉన్నట్టు ప్రదర్శించుకోపోయి. అంటే దేవుని దూరం అయితే మనం వెర్రివారం అయిపోతాం. దేవునికి దూరం అయితే చేసేవన్నీ కూడా పిచ్చి పనులే. దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు ప్రార్థన చేసి ఉపవసించి దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసులతో కలిసి వాక్యం విని సేవకులు మాట్లాడుతుంటే వింటే నీ ప్రవర్తన ఏమవుతుంది, చక్కబడిపోతుంది. దేవుని స్తోత్రం. లైన్లో పడతాం అన్నమాట. దేవుని తలంపులు, దేవుని మనస్సు నీలో రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీ స్థితిగతులన్నీ మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతుంది, నీ ఆత్మీయ జీవితానికి ఒక పురోగతి వచ్చేస్తుంది, నీ కుటుంబంలో పురోగతి వచ్చేస్తుంది. ఎవరో యవనస్తురాలు అంటామా, చాలా కష్టమవుతుంది ఇంట్లో, ప్రతిదానికి తప్పు పడుతున్నాడు. ప్రతిదానికి తప్పు పడితే ఏం చేయాలి? ఉపవసించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అవును, పూట మానే ఈరోజు నేను అతని కొరకు ప్రార్థన చేస్తాను. తప్పకుండా సింహముల నోళ్ళు మూసిన దేవుడు అండి ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఎప్పుడు మగవాళ్ళే కదా, ఆడవాళ్ళు కూడా అరుస్తూనే ఉంటారు కొన్నిసార్లు. ఈడ ఉపవాసం, మళ్ళీ అక్కడ ఇంటికి పోయిన తర్వాత రివర్స్ గేర్ అని బండి నడిచేది. ఏంటంటే అరుపులు కేకలు. ఎప్పుడు ఆడవద్దని చెప్తాను నేను స్త్రీలకు ముఖ్యంగా. మీ పరిస్థితులను అధిగమించిన బాధలు వస్తే వెంటనే యూ టర్న్ టు గాడ్. నేనైతే గొల్లం పెట్టేస్తాను అంతే. ఐ షట్ మై సెల్ఫ్ ఇన్. ఇక మాట్లాడతా దేవునితో, వాక్యం తీసుకుంటా, ప్రార్థన చేసి దేవా ఈ గందరగోళం తొలగించిన. ఆయన గద్దింపగా సముద్రం ఏమైంది, అణిగిపోయింది. హల్లెలూయా. తుఫాను ఆగిపోతుంది. ఎంతసేపు అంటే ఈ ఉపవాస ప్రార్థన అంటే మాటలు కాదు, అంటే నీవు ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నావు అనమాట దేవునితో. ఇది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అన్నిటి మీద సర్వాధికారి, ఆయనతో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అనమాట. దేవుని స్తోత్రం. అందుకే వాక్యంలో ఉంది, వీరు మనుషుల తట్టు తిరిగినారు. ఐగుప్తు నీడను ఆశ్రయించిన వారికి ఏందంట, శ్రమ. దేవుని మనం ఆశ్రయిస్తున్నాము, దేవుణ్ణి హత్తుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాం. దేవుని తట్టు మన చేతులు జాపాలంట. కీర్తనలు 77:2. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. మోకాళ్ళ ప్రార్థన అంటే మనకు తెలుసు, మోకరిస్తాం, కొద్దిసేపు చేసినాక చాలాసేపు చేసినామని అనుకుంటాం, టైం చూస్తే అక్కడే ఉంటుంది ముళ్ళు. అలాంటి ప్రార్థన కదా అది మనం ప్రార్థన చేయాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు ప్రే. ఏంటి ప్రార్థనాత్మ లేదు,
చాలా చేసిన అనుకోని క్లాక్ చూస్తే అక్కడే ఉంటుంది మొళ్ళు. అలా కాదు. ఈయన అంటున్నాడు మోకాళ్ళ ప్రార్థన కూడా కాదు. నా ఆపత్కాలం ముందు నేను ప్రభువుని వెతికినాను, నాకు ఆపద వచ్చింది, నా పరిస్థితులు బాగాలేదు, నా కుటుంబంలో అల్లర్లు ఉన్నాయి, నా పిల్లలు ఇంకా మారలేదు, ఆర్థిక ఇబ్బంది ఉన్నది, పిల్లలకు సంతానం కలగడం లేదు, పిల్లలకు మంచి జతలు రావడం లేదు. వేర్ ఈజ్ ద రాంగ్? ఎక్కడుంది ప్రభువా ఈ కీటుకు నేను నీ తట్టు నా చేతులు ఎత్తుతాను. ఇక్కడ చూడండి అంటున్నాడు, నా ఆపత్కాలం ముందు నేను ఎవరిని వెతుకుతాను? ప్రభువుని వెతుకుతాను. రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది. మా చేతులు నొప్పి రాదా ఏంటి? రాత్రి వేళ అంతా కూడా ఈ నిస్సహాయమైన చేతులు దేవుని తట్టు చాపినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని తట్టు చాపుతున్నాడు. మన కుటుంబంలో పిల్లలు సరిగా లేరు, భర్త లేక భార్య సరిగా లేదు, ఆర్థిక ఇబ్బందులతో బాధ ఉంది, శత్రు బాధలు ఉన్నాయి, మంత్రశక్తులు ఉన్నాయి, లేక మరి నిందల అవమానాలు పోతే మనకు నిద్ర ఎలాగ వస్తుందండి? మనం ఎలాగ 3 పూటలు తిని మళ్ళీ నెమ్మదిగా ఉండగలం? నన్ను అడిగితే నిద్ర పట్టదు, ఎందుకంటే కుటుంబ పరిస్థితి బాగాలేదు. అప్పుడు నువ్వు దేవుని తట్టు ఏం చేయాలి? నువ్వు వెతకాలి, దేవుని వెతకాలి. వెతుకుడి మీకు దొరకను, వెతుకుతే అప్రత్యక్షం అవుతాడంట. అందుకంటున్నాడు, నా ఆపత్కాలంలో నేను దేవుని వెతికినాను. రాత్రి వేళ కూడా నేను చెయ్యి ముడుచుకొని పండుకోలేదు, చెయ్యి మంచిగా ఇట్లా పెట్టుకొని హాయిగా నిద్రలు దుప్పటి టైట్గా కప్పుకొని గురకలు కొట్టు నిద్రపోలేదు. రాత్రి వేళ కూడా నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. హల్లెలూయా. అవును, మన బలహీనమైన చేతులు దేవుని తట్టెత్తుతాం, ప్రార్థన చేస్తాం, దేవుని మొరపెడతాం, దేవుని జ్ఞాపకం చేస్తాం. కొన్ని వాగ్దానాలు నేను కొన్నిసార్లు జ్ఞాపకం చేస్తాను. దేవునికి ఏదైనా జ్ఞాపక శక్తి తక్కువ ఉందా? అయ్యా నువ్వు ముందే చెప్పినావు కదా, నన్ను చాలా దీవిస్తా అన్నాను, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే దీవిస్తాను అన్నావు కదా, నీ మాట నేను వింటే ఆశీర్వదిస్తాను అన్నావు కదా. అవును, చాలాసార్లు మాట్లాడు, నా మాట విను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. అవును, మాట వింటే రోగాలే మాయమైపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వినాలి, నీతి అనే విత్తనాన్ని విత్తాలి, ప్రేమ అనే పంటను కోయాలి. ఎన్నడు దున్నని బీడు భూములు దున్నబడాల. ఇంకా తొలగించుకోవాల్సిన పాపం తొలగించుకోవాలి. ఇంకెందుకు నీకు ఇంత వాక్యం విన్నాక? అంత విస్తారంగా దేవుని జీవాహారాన్ని ఇక్కడ వడ్డిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. మీకు ఇచ్చినంత అవకాశం దేవుడు మరెవరికి ఇవ్వడం లేదు. హల్లెలూయా. అంటే అది దేవుని ప్రేమకు సూచన. గాడ్ ఈజ్ లవింగ్ యూ పీపుల్. కాబట్టి వాక్యము నీ హృదయంలో పదిలం చేసుకొని వాక్యం విధేయత చూపి, అవును ప్రభా 21 రోజులు మేము నీ సన్నిధిలో ఉన్నాం, ఎంత సంతోషం. అసలు యాక్చువల్లీ మీరు నిజంగా ఫాస్టింగ్, అంటే నా అనుభవం చెప్తున్నాను, మీరు టోటలీ ఫాస్టింగ్ చేసిన దేవుని సన్నిధి అనుభవించిన తర్వాత అది వదిలిపెట్టడానికి మనసే ఉండదు. అసలు ఆ వీనింగ్ అంటారు, అంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు స్టాప్ ద ఫాస్టింగ్. ఇట్ టేక్స్ టైం అన్నమాట. ఎంత బాగా దేవుని సన్నిధి నేను అనుభవించినాను, ఎంత చక్కగా మందిరానికి నా అడుగులు వెళ్ళినాయి, ఎంత చక్కగా దేవుని బిడ్డలతో నాకు సహవాసము, చక్కగా సేవకులు రోజుకు క్రొత్త నూతన మన్నాను అందించినారు, మేము తిని తృప్తి పొందినాము అని ఆ యొక్క మరి రిఫ్లెక్షన్స్ ఉంటుంది, ఆ రెమినిసెన్స్ ఉంటుంది, నీకు జ్ఞాపకాలు ఉంటాయి. కాబట్టి మరి ఇంకా ముందుకు మనం సాగాలి, దేవుని సన్నిధి వెతకాలి, ఉపవాసం చేయాలి, పురోగతి రావాలి, నీ జీవితంలో రావాలి. నీవు దేవుని వింత కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో చూడాలి. చూసేంత వరకు నువ్వు వదిలిపెట్టేది లేదు. దేవుడు తప్పకుండా తన హస్తాన్ని చాపి నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడని చెప్పడంలో ఏ అనుమానము లేదు. మరి ఒక భక్తుడు ఇలాగ అంటున్నాడు, కొంతమంది భక్తులు చెప్పిన మాటలు నేను ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటంటే గొప్ప భక్తులు, ప్రార్థన అనుభవం కలిగి ఉపవాస దీక్ష తీసుకునే అనుభవం కలిగిన భక్తులు ఏమంటున్నారంటే, ప్రార్థన మించిన పని ఇంకోటి లేనే లేదంట. ప్రేయర్ ఈజ్ రియల్ వర్క్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ జస్ట్ మాపింగ్. అంటే వేరేవన్నీ కూడా ఉత్తుత్త పనులే. కానీ ఏ వ్యక్తి అయితే ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు, ఏ సంఘం అయితే ఎక్కువసేపు ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ప్రార్థనకు ఇస్తారు, అట్టి సంఘాలే అనేక ఆత్మల సంపాదనలో ముందడుగు వేసి ఉంటుందని చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా ఏ వ్యక్తి కూడా, ఏ భక్తుడు కూడా ప్రార్థనకున్న ఫుల్ కెపాసిటీని అందుకోలేదంట. ద ప్రేయర్ పవర్ హ్యాస్ నెవర్ బీన్ ట్రైడ్ టు ఇట్స్ ఫుల్ కెపాసిటీ. ఫుల్ కెపాసిటీలో ప్రార్థన చేసినప్పుడు ఎన్నెన్ని కార్యాలు మీరు చూస్తారో మీకే ఊహకు అందని కార్యాలు. అంటే దేవుని యొక్క గొప్ప శక్తి, గొప్ప మరి కార్యాలు విడుదల కావాలంటే ప్రార్థనా జీవితం ఉండాలని అంటున్నాడు. ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ఇస్ అ స్పిరిచువల్ అటమ్ బాంబ్ టు బ్రింగ్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ఈవిల్
టు బ్రింగ్ ఎ గ్రేట్ రివైవల్, ఎ స్పిరిచువల్ అవేకనింగ్. అంటే ఉపవాసంతో కూడిన ప్రార్థన ద్వారానే మరి సాతాను యొక్క శక్తులన్నీ పడిపోతుంది, శత్రువు ఓడిపోతాడు కేవలం ఉపవాసం ప్రార్థన ద్వారా. మరి ఉపవాస ప్రార్థన ద్వారానే గొప్ప ఉజ్జీవం సంఘంలో వస్తుంది. ఉజ్జీవం అంటే ఏంటి? మళ్ళీ ఉజ్జీవం అంటే మీకు అర్థం చేయాలి. ఎగరడం, అల్లరి చేయడం, పల్టీలు కొట్టడం అది కాదు ఉజ్జీవం. ఉజ్జీవం అంటే మనుషులు మారడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, మారని వ్యక్తులు మారు మనసు పొందడమే ఉజ్జీవం, అంతకు మించిన మాట ఏంటి? కాబట్టి తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు. ఉపవాస ప్రార్థన ద్వారా సంఘం ప్రార్థిస్తుంది. సినిమా థియేటర్లు అది దేవుని ఆలయాలుగా మారిపోతుంది. దొంగలు మారిపోతున్నారు, త్రాగుబోతులు మారిపోతున్నారు. అబ్బా, రాక్షస స్వభావం గలవారు మెత్తగా గొర్రెపిల్ల స్వభావము కలిగి ఉన్నారు. పాపాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రజలు రొమ్మగొట్టుకొని మరి వారు చేసిన అతిక్రమాన్ని, పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి నీతి మార్గాల్లోకి వచ్చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ స్పిరిచువల్ అవేకనింగ్. అదే కావాలి కదా మనకందరికీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసేవారు ఎన్నారు బీదవారుగా కూడా ఉండరు. నేను అబ్రహాం లింకన్ చరిత్ర నిన్న చదివినాను. అబ్రహాం లింకన్ వాజ్ ఎ పువర్ పర్సన్. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మరి రాణించినాడు. అలాగూ మరి ఆయన చరిత్ర చూస్తే ఒక చెప్పులు కుట్టేవాని కుమారుడు అనమాట. చెప్పులు కుడతాడు, అది కూడా కొత్త చెప్పులు కాదంట. ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరో అన్నారంట, ఇదిగో ఇతను ఒక మినిస్టర్ లేచి అన్నాడంట, ఒక మంత్రి లేచి, ఈయనెవరు, ఈయన చెప్పులు కుట్టేవాని కొడుకు అంటే, అవును మా తండ్రి చెప్పులు కుట్టేదే, అవి కూడా కాదు పాత చెప్పులు చాలా కరెక్ట్గా చక్కగా చేసి ఇచ్చేది జనాలకు, మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగినాడంట. అంటే అంత దీనస్థితి నుండి అంత ఉన్నతమైన స్థానానికి రావడానికి కారణం ఏంటో తల్లి ఎప్పుడు కూడా ప్రార్థనా పర్రాలు. దేవుని స్తోత్రం. పెంట కుప్ప మీద ఉండిందంట వారి ఇల్లు ఒక డంగ్ హిల్ మీద ఉండేదంట. ఈ తల్లి ఎప్పుడు ఒక పావురము శబ్దం చేసినట్టు మూలుగుల ప్రార్థన చేసేదంట. ఈ అబ్రహాం లింకన్ న్యూస్ పేపర్ వెండర్గా పేపర్ వేసి పిల్లడం అన్నమాట. ఇంటికి మరి చదువుకోవడానికి కూడా డబ్బు లేదు, ఫీజు కట్టడానికి డబ్బు లేదు. మరి వచ్చి పాత పేపర్లు ఎక్కడైనా తుక్కు పేపర్లు ఉంటే, అమ్ముడు పోని పేపర్లు ఉంటే తెచ్చి ఒక కొవ్వొత్తి వెలిగించి ఆ పేపర్ వార్తలన్నీ చదివేదంట. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అక్షరాలు నేర్పించిందంట. చూడండి, పెంట కుప్పల మీద నుండి నేను దీనులను పైకి లేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు లేదని బాధపడతారు చాలామంది. పిల్లలు లేకుంటే కూడా దేవునికి అసాధ్యం ఏమున్నది? 4 డాక్టర్ల తట్టు 8 డాక్టర్ల తట్టు అటు ఇటు అటు తిరిగి మొత్తానికి ఫెయిల్ అయ్యి కూర్చుంటారు. మనుషులను ఆశ్రయించకుండా సృష్టికర్తను ఆశ్రయించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గర్భఫలం ఆయన వింత కార్యాలు చేస్తాడు. అందుకే ఆ మాట మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. కీర్తనలు 95 7వ వచనంలో చూడండి, 95 Psalm 7th verse. రండి నమస్కారము చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. హల్లెలూయా. అంతే అన్నమాట ఉపవాస ప్రార్థన. దట్ ఈస్ ద డెఫినేషన్. ఏంటంటే నేను సృజించిన వాని సన్నిధిలో నువ్వు ఏం చేస్తున్నావు? మోకరిస్తావు. జస్ట్ నీలింగ్ డౌన్, జస్ట్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ గాడ్, స్టేయింగ్ కనెక్టెడ్ టు ద క్రియేటర్. బా, ఎంత పెద్ద మాట. రండి నమస్కరించి నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించింది. అవును, సృష్టికర్త ఆయన, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. సంతానం లేకుంటే దేవుణ్ణి అడగాలి. హీజ్ అ క్రియేటర్, హీ కెన్ క్రియేట్. ఆయన ఒక మాటతో సర్వము సృష్టించినాడు. ఆయన నోటి మాట చేత ప్రపంచములు నిర్మాణమైందని హెబ్రీ పత్రిక 11:3 వచనంలో. హల్లెలూయా. ఆమెన్ అనాలంటే ఆమెన్ అనాలా. దేవునికి స్తోత్రం. చిన్న బంతి పడగానే సిక్సర్ పడగానే ఎంత ఎగురుతారు. దాంట్లో ఏముంది? గాలి. వాక్యంలో ఏమున్నది? శక్తి. హల్లెలూయా. ఎక్కడ సృజి నువ్వు మోకరిస్తున్నావు? దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత మీరు సీరియల్ చూడడం మానే. అవును, మరి సీరియల్ ఏంది? నాటకాలు. ఆడ చూసి ఈ ఇంటిలో పొయ్యి మీద ఉన్నదాన్ని మాడి మసిబొగ్గై ఏమి సీరియల్ చూస్తూ ఉండదండి. భర్తకి ఇంకా అన్నం పెట్టలేదు, పిల్లలకి ఇంకా వండి పెట్టలేదు. ఇంత దరిద్రం అండి అది. 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రభావం. నేను ప్రార్థన చేస్తా, మీ టీవీ పని చేయదు. హల్లెలూయా. గాడ్ విల్ హియర్ మై ప్రేయర్. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బిఫోర్ గాడ్. డెఫినెట్లీ మీ టీవీ డిస్కనెక్ట్ అయిందంటే జాయ్ చేరనమ్మ ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మనకింత స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చినాడు. జీవము గల దేవుని వాక్యం. ఏవేవి కావలయునో, ఏవేవి పోవలయునో, ఏవేవి కావలయునో, ఆహా ఏవేవి పోవలయునో,
అది ఎత్తి చూపే గ్రంథము, సత్యవేద గ్రంథము. ఆహా చదువా చక్కని గ్రంథము. హల్లెలూయా. ఒకరోజు పరిశుద్ధాత్ముడు చెంప పట్టన్నట్టు ఒక్కటి కొడతాడా? పరిశుద్ధాత్మ కొడతాడా? కొడతాడు. అయితే ఏమని కొట్టినాడు? వాక్యం ద్వారానే కొట్టినాడు. అదేంటంటే, నీవు ఇలాంటి చూడ్డానికి కాదు నేను నిన్ను ఎన్నుకున్నది, నీవు నా వాక్యం లోతుల్లోకి వెళ్ళాలి, దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు నీవు గ్రహించాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చూడలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపాలి. అవును, నీతి అనే విత్తనాన్ని విత్తాలి, ప్రేమ అనే కోతను కోయాలి. ఎంత ప్రేమ, దేవుని ప్రేమ అనుభవించినాను దేవుని సంఘం పట్ల, నా పట్ల, కుటుంబం పట్ల. అపారమైన దేవుని కార్యాలు నేను చూసినాను. దేవుని స్తోత్రం. విధేయత చూపినప్పుడు మరి ఎంతగానో దేవుడు ఆశీర్వదించినాడు. ఆ మాట మరి యెషయా గ్రంథంలో ఉంది. మరి పర్వతంలోని శిలలు నీకు ఆధారం అవుతుందని ఎవరైనా తీస్తే, యెషయా. వెరీ గుడ్. హూ హ్యాస్ సెడ్ దిస్? ప్లీజ్ స్టాండ్ అప్. హౌ డు యు నో దిస్? అవునా బిడ్డ? కానీ ఇచ్చిన చాలామందికి అందరికి గుర్తులేదు కదా. ఇట్రా బిడ్డ, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యెషయా 33:15 నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతంలోని శిలలు అతనికి కోటయును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. హల్లెలూయా. అబ్బా, థ్యాంక్ యూ బిడ్డ. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. 25 సంవత్సరాలు సేవ చేసిన ఈరోజు నా గుండె నిండిపోయింది. దేవునికి స్తోత్రం. నీకు ఎట్లా గుర్తుపెట్టుకున్నావు ఇది? మా మమ్మీ మీకు ఒకసారి వచ్చి చెప్పింది ఏంటంటే, అమ్మాయి మీద చాలా ఇట్లాంటివి చూస్తుంది, క్రిమినల్వి చాలా చూస్తుంది. ఎస్పెషల్లీ నాకు ఎక్కువ నేను చూసేది ఏంటంటే, సోనీ ఇలా కరెక్ట్ 8:30 నుండి 10 వరకు సిఐడి వస్తుంది. అయితే సిఐడి వస్తే మా మమ్మీ ఒకటే అంటారు, అరే బంద్ చేయి 10 అవుతుంది అంటే, మమ్మీ ఒక్క 5 నిమిషాలు మమ్మీ, 10 అవుతుంది, 10కి బంద్ చేస్తా. అరే పండుకోరే పొద్దున 6:30కి లేచేది ఉంది. అరే మమ్మీ ప్లీజ్ 5 minutes, నేను ఇట్లా కానీ నేను జాయింట్కి చెప్తాను అని పేరు అంటే, క్రిస్మస్ ప్రాక్టీస్ అయిపోగానే జాయింట్ దగ్గరికి వచ్చి, జాయింట్ నాకు పేపర్ మీద ఐజియా 33:14-15 లేకపోతే 17 వరకు చదువు పక్కన నీ మనసు మార్చుతుంది దేవుడు, ఇంకెప్పుడు నువ్వు సిఐడి ఇట్లాంటి ఏ క్రిమినల్ చూడవు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పటివరకు ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దట్స్ వై షీ రిమెంబర్స్ వెరీ వెల్. అంటే 2 సంవత్సరాలు అయిందా? ఎస్, 2 సంవత్సరాల ముందే చెప్పినాను, ఇట్లా చూడక బిడ్డ, మరి ఇవి హత్య అనే మాట వినవద్దు, చెవులు మూసుకో, చెడుతనం చూడకుంటే, నువ్వు కన్నులు మూసుకుంటే ఉన్నత స్థలంలో నిన్ను దేవుడు తీసుకొస్తాడు. పర్వతంలోని శిలలు నీ కోట అయిపోతుంది, తప్పక అతనికి ఆహారం దొరుకుతుంది, అతని నీళ్ళు అతనికి శాశ్వతంగా ఉండును. వెరీ గుడ్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యు రిమెంబర్ గాడ్స్ వర్డ్. అందరూ ఒకసారి లేచబడదాం, ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, హోసేయ 12వ అధ్యాయంలో నుండి 13-14 వచనాలు బోధించడానికి కృప చూపినావు. నీతి అనే విత్తనము మేము విత్తినప్పుడు ప్రేమ అనే కోతను మేము కోస్తామని, నీతి అనే వర్షాన్ని నువ్వు కురిపిస్తావని, ఎన్నడు దున్నని బీడు భూములను దున్నుమని అంటున్నావు తండ్రి. అవును ప్రభా, కఠిన హృదయములను మీరే మెత్తనిగా చేయాలని కోరుతున్నాను. అవును తండ్రి, మా హృదయంలో నుండి వ్యర్థమైనవన్నీ తొలగించుకోవాలి తండ్రి. వ్యవసాయకుడు భూమిని సేద్యపరిచేటప్పుడు రాళ్ళు, రప్పలు, చెట్ల మొక్కలు, గట్టి పదార్థాలన్నింటినీ కూడా పెరిగి పారవేస్తాడు ఆయన. ఆ భూమిని ఎంత మెత్తగా చేస్తాడు, తర్వాతనే విత్తనాలు నాటుతాడు. ఆ విత్తనానికి మరి తండ్రి మరి కలుపు తీస్తూ ఆ విత్తనం విత్తినప్పుడు చక్కని పంట, నీతి అనే వర్షాన్ని నువ్వు కుమ్మరించినప్పుడు ఎంత చక్కని ఎదుగుదల కలుగుతుంది తండ్రి. ఎంత పచ్చని పైరు మేము అనుభవిస్తాం నాయన. అవును ప్రభా, మేము విత్తేదే మేము కోయగలుగుతాం నాయన. మేము చెడును విత్తితే మేము శిక్ష అనే పంటను కోస్తాం. అవును, పాపం విత్తితే మరణం అనే పంటను కోస్తాం. కానీ దేవుని వాక్యాన్ని మా హృదయంలో మేము గ్రహించుకొని దాని ప్రకారం మా జీవితాలు, మా నడవడికలు మార్చుకున్నప్పుడు ప్రభా, ప్రేమ అనే కోతను మేము కోస్తాం. అవును దేవా, నువ్వు ప్రేమ స్వరూపి అయిన దేవుడవు తండ్రి.
ఆ ప్రేమలోనే ఇమిడి ఉంది ప్రతి నీతి కార్యం నాయన. మరి అట్టి ప్రేమను మాకు హృదయాల్లో మీరు ఆ తండ్రి ఇస్తానని అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. అట్టి పంటను మేము కోయడానికి సహాయం దయచేయండి. చేతులెత్తి ప్రతి కుటుంబం మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. సకల దీవెనలతో నింపి నీ యొక్క మరి ప్రభువా ఆశీర్వాదం దయచేయమని, ఏదైనా బలహీనతలు అంటే తొలగిపోవాలని, అది దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.